హలో, ఉంది ఉంది. క్రీస్తునందు ప్రియమైన రెడీమర్ లూథరన్ సంఘానికి మన ప్రభువును రక్షకుడైన శిలువమూర్తి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సాయంకాల ఆరాధనకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రార్థన. సకల మేళ్లకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, దినమంతటి కూడా మమ్మల్ని కాపాడినావు. లేచినది మొదలుకొని నిన్ను స్తుతించి మా పనిపాటలో పాల్గొనగా మీ ఆత్మతో మమ్మలను నడిపి మేము సంతోషభరితులముగా నిన్ను ప్రేమించి సేవింపను మాకిచ్చుచున్న అనేక అవకాశముల కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయం వేళ మండల కాలములోని 37వ దినమందు నీ మందిరంలో శిలువ సామీప్యతలో నీ ప్రశస్త సన్నిధిలో గడపడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నిన్ను స్తుతించుచు కొనియాడుచూ ఉన్నాం. మా ప్రభువా, రెడీమర్ లూథరన్ సంఘము దినాభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి. ఈ దినమున ప్రార్థనలో పాల్గొంటున్న వారందరి కొరకు నీకు వందనములు. నీ దీవెనతో కప్పండి. అనేక మంది ఇంకనూ ప్రయాణాల్లో ఉండి ఇక్కడికి రానై ఉంటుండగా వారికి ప్రయాణ సాధనాలను సానుకూలపరచి క్షేమముగా ఇక్కడికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. జూమ్ ద్వారా కూడా పాల్గొంటున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. మా ప్రభువా, మేమందరము నీ బిడ్డలమాయి, నీ సేవకులమాయి ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. దయగల తండ్రి, నీ కృప మా అందరికి అనుగ్రహించండి. ఆయా రీతిలుగా మేము పాల్గొంటున్నప్పుడు అది నీ నామ ఘనత కొరకు మేము చేయుచున్నామని మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిన్ను గూర్చి తలంచుటకు సహాయం చేయండి. ఈ దినమందు నాయనా నీ వాక్యాన్ని అందించనైనటువంటి శ్రీమతి ప్రిసిల్లా మేడం గారి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, నీ దాసురాలను మీరు కటాక్షించండి. ఆయన అనేక రీతులుగా పాశ్రమగా అనేక మందికి నాయన నీ వాక్యాన్ని చెప్తూ వారిని సన్మార్గములో నడిపించిన మరి మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని గడిపిన నీ దాసురాల కొరకై నీకు వందనాలు. వారిని వారి సేవలను ఇంకను విస్తరింపచేయండి. నీ ఆత్మతో మా ప్రభు మాతో మాట్లాడండి. ముఖ్యంగా ఇక్కడ చేరిన మేమందరము కూడా ఏకాత్మతో ఏక మనస్సుతో నిన్ను ఆరాధించగలుగుటకై మాకందరికీ నీ సామర్థ్యం ఇమ్మని, నీవే ఘనత మహిమ ప్రభావములను ఈ ఆరాధనల ద్వారా పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి 17వ కీర్తనను పాడుదాం. యెహోవా భజన చేయండి. భజన చేయండి యెహోవా భజన చేయండి. పాపనరులారా ఈ రీతి మరచిపోకండి.
భజన చేయండి. యేసు పేరిట ప్రార్థనము మన దోషములను పోగొట్టను వెరవు భాసుర పరలోక సుఖము. కోటి బాధలు మనకున్న సంతోషకరము. యెహోవా భజన చేయండి. యేసు క్రీస్తును కొలువండి. యేసు దాసులతో వాదములాడకండి. మోసపు దారి వీడండి. దోషరాశుల విలో చేసి కొనకండి. యెహోవా భజన చేయండి. జీవరక్షకుని నమ్మండి. నిత్య సేవలో మెలగక చెడిపోవకండి. భావించి ఆత్మన్ వేడండి. దేవాదేవుని నెడబాసి తెరవు విడకండి. యెహోవా భజన చేయండి. మాయలోకపు భ్రాంతులు విడిచి మనుష్యాయువు భూమిలోన చెల్లుట తలచి మాయా మార్గములెల్లా మరచి మోక్ష మార్గము మనమున మరవక తలచి. యెహోవా భజన చేయండి. కాయమున సాగిన ప్రభుని ఐదు గాయములాత్మతో గానంగా రాధా. ఆయువ స్థిరమని తెలిసి మీరు కాయమాత్మయునిపడు భర్తకు నిలిచి. యెహోవా భజన చేయండి. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్,
ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని వాక్యాన్ని చదువుదాం. 142వ కీర్తనను మరి మిస్సెస్ జాయ్సీ గారు వచ్చి చదువుతారు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథం నుండి 142వ అధ్యాయము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయిను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గు. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసినట్టు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునాట్లు మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైన సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 13 వరకు గల భాగం. మరి శ్రీ ఆండ్రూ పాల్ గారు వచ్చి చదవాలని మనం చేస్తాం. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 26:6 నుండి 13. ఈ రోజు కోసం ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠం మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13 వరకు. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలుగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూచి కోప్పడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదరికి కీయవచ్చునని అనరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రచురించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకంగా ప్రశ్నించబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వాడుతా. నేను ఇంతటితో దేవునికి స్తోత్రము కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. కీర్తనల గ్రంథము నుండి 186వ కీర్తన, ఏ పాప మెరుగని యో పావనామూర్తి అనే కీర్తన పాడుకుందాం.
మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై చల్లాటమున మోతిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ శిల్యపోతివ రక్షక కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరమునంది నావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిలిచినారా చెడుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా ఆకాల కర్మలు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు చేతులు ఆ కొయ్యకేసుని మేకులతో గుచ్చినారా అను విధంబుల శ్రమలు చెలరేగదండ్రికి నెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వదన దాహము ఆయనా పల్లిదుండగు వంటు పల్లెమున నీ ప్రక్క చిల్లివడ పొడిచినాడా ఉల్లోలముల వలె నల్ల నీరువు కంగ చల్లారి గద కృపము కడకట పాప సంకటము పాపుటకింత పటువాద నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మిఠుల వర్ణింతు స్వామి పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరా ఈ పాటలు నొందినావా. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినం దేవుని వాక్యాన్ని మనకు అందించేవారు శ్రీమతి వి ప్రిసిల్లా కాంతకుమార్ గారు. నాకు కాంతకుమార్ గారు రైట్ రెవరెండ్ కాంతకుమార్ గారు బాగా తెలుసును. ఎందుకంటే ఈస్ట్ గోదావరి సినెడ్లో వారు సినెడ్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మరి వారి సతీమణి గారు ప్రిసిల్లా కాంతకుమార్ గారిని మనము గౌరవంగా ఈ దినం దేవుని వాక్యం అందించడానికి మనం ఆహ్వానించుకున్నాం. మరి మేడం గారిని గురించి ఆశ్రమ గారుగా అనేక మందికి మంచి మార్గదర్శకం చూపిన ఆ వ్యక్తి చాలా సౌమ్యురాలు.
అంతేకాదు వారి కుమారుడు మరి మనకు బాగా తెలిసినవాడు రెవరెండ్ శామ్యూల్ జ్ఞానదీప్ గారు. ఈ సంఘం అంటే చాలా ప్రియమైనటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. మరి ఈ దినం నాకు కొద్దిగా మాత్రమే మేడం గారిని గురించి తెలుసు. అందువల్ల ప్రిసిల్లా మేడం గారిని గురించి ఇప్పుడు ఆన్లైన్లో వారి సందేశం కొరకు శ్రీమతి కజియా గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి కృపా సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయడా, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. నాయనా, ఇదిగో ఇంతకాలం మమ్మల్ని కాచి సంరక్షించి కాపాడిన విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి మండల కాలంలో నా తండ్రి 37వ రోజు మేము గడుపుకొంచున్న ఈ యొక్క సాయంకాల ఆరాధనను బట్టి నీకే స్తుతులు స్తోత్రం వందనములు. ఇంతవరకు నీ సన్నిధిలో నా ప్రభువా పాటల ద్వారా నిన్ను కీర్తించి మహింపరిచిన విధానం బట్టి మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి నా నాయన, ఇదిగో నీ ప్రియ కుమార్తె ప్రిస్కిల్లా కాంతకుమారి గారిని బట్టి నీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నా నాయన, ఆ బిడ్డ నా తండ్రి జీజస్ అనాయింటెడ్ అనే అంశం గురించి ఈ సాయంకాల సమయంలో మాకు ధ్యానించుకొంచుండగా మా ప్రభువా మీరు మా మధ్య ఉండండి. ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి. నాయన, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ అంశం పైన మాకు అనేకమైన లోతుగా నా తండ్రి ఆ బిడ్డ మాకు వివరించుటకు నీ కృపను చూపించండి. ఆ బిడ్డను బరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. చక్కని అంశంతో మా ప్రభువా మా యొక్క సంఘాన్ని తృప్తిపరిచి ఆ బిడ్డకి ఈ సమయంలో ఈ సమయం ఇచ్చినందుకు నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఆ బిడ్డను నా తండ్రి మా యొక్క సంఘ కాపరిని నా ప్రభు చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని జూమ్ లో ఉన్న వారందరిని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రిసిల్లా మేడం గారిని సంఘం తరపున దేవుని వాక్యం అందించడానికి ప్రేమపూరితంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు నామానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంఘం అంతటికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇవ్వబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 13 నుంచి వ్రాయబడిన అంశాన్ని మనం చదవగా విన్నాం. చదువుకున్న ఈ భాగాన్ని గమనిస్తే ఇక్కడ 4 వ్యక్తులు మనకి కనపడుతూ ఉన్నారు. వారు ఏమై ఉన్నారు, వారి స్వభావం ఏంటి, వింటున్న మన స్వభావం ఏంటి, మనం దేవునిలో ఏమై ఉన్నాం, దేవుడు మనకేమై ఉన్నాడో కొద్ది నిమిషాలు మీతో పంచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాతో సహకరించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పైన చెప్పిన విధంగా చెప్పుకున్న వాక్యాన్ని మనం గమనిస్తే 4 వ్యక్తులను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎవరండి వాళ్ళు? కుష్ఠరోగి అయిన సీమోను, మరి లూకాసు వార్తలో ఉంటుంది పాపాత్మురాలైన స్త్రీ, మరి యేసుతో ఉన్న శిష్యులు, యేసు ప్రభు. ముందుగా మనం సీమోన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతను కుష్ఠరోగి కనుక సమాజంలో ఎన్నిక లేనివాడిగా, వెలివేయబడిన వాడిగా, ఊరవతల బ్రతుకుతున్న వ్యక్తిగా మనం గమనించగలం. అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తిని యేసుప్రభు దర్శించాడో, ఎప్పుడైతే యేసుప్రభు ముట్టి స్వస్థపరిచారో అతనికి ఒక గౌరవం ఆపాదించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ తను పొందుకున్న ఆ మేలును బట్టి యేసు ప్రభు వారిని తన ఇంటికి విందుకి ఆహ్వానించినట్టు కూడా చూస్తూ ఉన్నాం. మరి పొందిన మేలును బట్టి సంతోషిస్తూ
తన బంధువులను పిలిచారో, మరి పరిచయస్తులను పిలుచుకున్నారో, ఎంతమంది అక్కడ కూడి ఉన్నారో తెలియదు, కానీ యేసు ప్రభు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ మేలు పొందిన ఈ సీమోను తన హృదయాన్ని ఎలాగూ ప్రభు ఎదుట ఉంచున్నాడో మనం చూద్దాం. మరి అక్కడ లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 39 ఒక వచనం చూద్దాం. 39వ వచనం చూద్దాం. 39 కాదండి, సారీ, 38 చూద్దాం. ఆయన వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేస్తుంది ఈ స్త్రీ? ఆయన వెనక తట్టు నుంచుందంట. ఇక్కడ మనం సుంకర్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. సుంకరి పరిసైడు వెళ్తున్నప్పుడు సుంకరేమో బయట నిలవబడి, నీ తట్టు కన్నులెత్తి చూడటానికి కూడా నేను సరిపోనని తన రొమ్ము కొట్టుకుంటూ, పాపిని నన్ను ఏమంటున్నాడండి? పాపిని నన్ను కరుణించు అని వేడుకుంటుంటే ప్రభువారు అప్పుడే అక్కడే అతని కంటే ఇతను నీతిమంతుడని చెప్తూ ఉన్నాడు. మరి ఈ పరిసయ్యుని ఇంట ఉన్న పరిసయ్యుడు, ఆయన బంధువర్గం, మరి యేసు ప్రభు శిష్యులు, వీళ్ళందరి మధ్యలో పాపాత్మురాలైన స్త్రీగా ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏం చేస్తుంది? ప్రభు ముందుకు రాలేదు, కానీ ఆయన వెనక తట్టు. మరి ఆ యూద సమాజంలో సాంప్రదాయం, వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళు వెనక తట్టు మడుచుకొని విందు బల్ల దగ్గర కూర్చునేవారంట. ఆ ప్రభు పాదాలు వెనక తట్టు మడుచుకున్నప్పుడు ఆమె ఆయన వెనకాల కూర్చొని ఆయన పాదాలు తన కన్నీటితో కడిగినట్టు, తల వెంట్రుకలతో తుడిచినట్టు, ముద్దు పెట్టుకుంటున్నట్టు ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ స్త్రీ ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ముందు వచనం చూసినట్లయితే, ఆయన పరిసయ్యుని ఇంట భోజన పంక్తిని కూర్చున్నాడని విని, ఆయన అక్కడ ఉన్నాడని విని తనకు ప్రయత్నం చేసింది తన స్థితిని ప్రభులో కడుక్కోవటానికి. మరి సాయంకాల సమయంలో కుష్ఠరోగేమో పొందిన మేలును బట్టి ప్రభువుని ఆహ్వానించుకున్నాడు. ఈ స్త్రీ ఏమో మేలు పొందటానికి ప్రభు చెంతకు వచ్చినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. అదే అధ్యాయం 41లో చూసినట్లయితే, 41 కాదు 39 చూసినట్లయితే, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ అవతియో ఎటువంటిదో ఎరిగియుండును అంటున్నాడు. యేసు ప్రభుని ప్రవక్తగా అంటున్నాడు, కానీ ఈ స్త్రీ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఈమె ఎవతో, ఎలాంటిదో ఆ ముట్టుకుంటున్నప్పుడు ఆయనకు తెలియదా ఆయన ప్రవక్త కనుక అని అంటూ తన మనసులో ఆమె గురించి అభ్యంతరపడుతున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. నీకు అవకాశం వచ్చినప్పుడేమో, నీవు అంటరాని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ముడితే అది నీకు సంతోషం. అదే స్థితి నా దగ్గరికి వచ్చి ప్రభువు నన్ను ముడితే ఎంతమంది అభ్యంతరపడతాం? సమాజం అంతా అలాగే ఉంది. మనకు మేలు జరిగితే సంతోషించే వారంగా ఉంటున్నాం. ఎదుటి వాళ్ళకు కూడా మేలు ప్రభు పంచి ఇచ్చేలాగా ఉంటే దాన్ని బట్టి అభ్యంతరపడేలాగా ఉన్నామేమో ఒకసారి గమనించుకుందాం. ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. నాకైతే వినపట్లే ఎవ్వరు మాట్లాడు. ప్రేమించు అంటున్నాడు. ప్రేమిస్తున్నామా? మనం అనుకుంటున్నాం ప్రేమ అంటే నాకు ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది, నాకు ఇల్లు ఉంది, వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కున్నారు. కాదండి, నాకు రక్షణ ఇచ్చిన ప్రభు వాళ్ళను కూడా రక్షించాడు. దేవునికి వందనాలు. మనం ఎంతకాలం ఇక్కడ బ్రతికినా ఆ రక్షణ స్వార్థను అంగీకరించి రక్షకుడైన యేసుని వెంబడించకపోతే ఈ శ్రమకాలం అంతా వ్యర్థం, మన జీవితం అంతా వ్యర్థం. మనం పొందిన ఈ రక్షణ మన తోటి వారికి ప్రకటించవలసిన వారంగా మనం ఈ దినాన సమాజంలో ఉన్నాం. మరి నాటి దినం యూదులకి ఇవ్వబడిన ఈ రక్షణ వారు నిర్లక్ష్యం చేశారు గనక అన్యులమైన మన దాకా ఈ సువార్త
మరి ప్రచురం చేయబడింది. లేకపోతే ప్రభు మనకి ఈ ఆధిక్యతని అనుగ్రహించినట్టు మనం గమనించగలం. సీమోను పేతురు అభ్యంతర పడుతున్నాడు, లేకపోతే మనసులో వ్యసన పడుతున్నాడు. నాకు మేలు చేసిన దేవుడు ఆ పాపిని ముట్టుకుంటాడేంటి? ఆయన కుష్ఠరోగిని కూడా ముట్టుకొని ఆ కుష్ఠం ఆయన తీసుకొని కుష్ఠరోగిని స్వస్థపరిచాడనే వాక్యం చెప్తూ ఉంది. మరి నిజమే, నా వరకు నేనైతే కొంచెం మురిగ్గా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలంటే వెళ్ళలేను. నా వరకు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, కానీ నా బలహీనత అది. అంత నీట్గా ఉంటే వెళ్ళగలను, కానీ దేవుని బట్టి తగ్గించుకోవటం ప్రభు నాకు నేర్పించాడు. మేము ధవళేశ్వరంలో ఉన్నప్పుడు పల్లెటూరు కాదు, కానీ అందుకని పట్టణం కూడా కాదు, చాలా 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 పేదవారు ఉన్న సంఘం అది. గొప్పవారు కూడా ఉన్నారు, పిఎన్డబ్ల్యూలో పనిచేసే ఆఫీసర్లు ఉన్నారు, అదే పిఎన్డబ్ల్యూలో డైలీ వేజెస్కి పనిచేసే వ్యక్తులు ఉన్నారు. మరి మా ఇంటికి పిలిచినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టగలరు, వీళ్ళింటికి పిలిస్తే చాప మీద కూర్చోవలసిన పరిస్థితి. అప్పుడు నేను షాడే స్కూల్లో పనిచేసేదాన్ని, అందుకని కొన్నిటికి వెళ్ళలేకపోతే అమ్మో ఆ అమ్మ మన ఇంటికి రాదు, గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ మాట విన్న మరుక్షణం నేను ఉద్యోగం మానేశాను. అది గొప్పది కాదు, కానీ ఒక ఆధారం నాకుంది. కానీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నా సంఘం ఏమనుకుంటుంది? ఆమె గొప్పోళ్ళ ఇంటికి వెళ్తుంది, మన ఇళ్ళకి రాదు. ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఫిలిప్పి 2వ పత్రికలో మనం చూసినట్లయితే ఆయన పరలోక రాజ్య ఆ మహిమను విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దీనుడిగా, దాసుడిగా, రిక్తునిగా ఎక్కడ దాకా వచ్చాడంటే కుష్ఠరోగి సీమోని ఇంట్లోకి వెళ్ళగలిగినంత తగ్గించుకొని వచ్చాడు ప్రభు. అప్పుడు నేనెంత, మనమెంత? కానీ ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన వెనక చాలా 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 మైనస్ పాయింట్లు ఉన్నాయి, చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. మనకు నచ్చిన వాళ్ళు కనపడితే నవ్వుతాం, కొంచెం కష్టం ఉన్న వాళ్ళు కనపడితే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. కానీ ప్రభు నచ్చిన నిన్ను ప్రేమిస్తున్నాడు, నచ్చని సీమోన్ని, ఆ పాపాత్మురాలైన స్త్రీని, అలాగే ఆయనతో ఉన్న శిష్యుల్ని, లోకమంతటి కొరకు ఆయన సిలువ వేయబట్టడానికి వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఈ సాయంకాల సమయంలో మనం చూస్తున్న ఈ వాక్య భాగంలో మరి రెండో వ్యక్తిగా ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె ఒక ప్రయత్నం చేసింది, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఆమె ఒక ప్రయత్నం చేసింది. మనం కూడా చేస్తున్నాం, ప్రతిదినం 40 దినాలు గుళ్ళోకి వస్తున్నాం కనుక ఈ మండల కాలం అంతా నిష్టగా ఎన్వి తినము, ఇంకోటి చేయము, ఒక పూట ఉపవాసం ఉంటున్నాం. అయితే నా హృదయ స్థితి ఏమైందో వాక్యాన్ని బట్టి ఒక్కసారి పరిశీలించుకుందాం. పరిశీలన వలె ఇతరులకు కలిగిన మేలును బట్టి అభ్యంతరపడే వాళ్ళంగా ఉన్నామా? మరీ వలె అవకాశాన్ని చేజిక్కించుకొని ప్రభు పాదాల చెంతకు చేరటానికి ప్రయాసపడుతున్నామా? మరి హృదయాన్ని గురించి చెప్తూ, హృదయం ఏమైందంట? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మాట్లాడుతున్నాను, నేను నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, కానీ నన్ను చూస్తున్న నా ప్రభుకు అది తెలుసు కనుక నేను ఆయన ముందు తప్పక లెక్కప్ప చెప్పవలసిన దానిగా ఉన్నానని సాయంకాల సమయంలో చెప్తున్నాను. మరి ఈ స్త్రీని చూసినప్పుడు ఆమె ఎండిపోయిన పొలం లాంటి ఆమె హృదయాన్ని ప్రభు కనికరం అనే తొలకరి జల్లు లాంటి క్షమాపణ ఆమెకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, తన బ్రతుకులో ఏ ఆశ లేదు, తను కూడా మరి పాపాత్మురాలని ముద్ర వేయబడిన స్థితిలో ఉంది. కానీ ప్రభు ఆమెను ఎంత మాత్రం త్రోసివేయలేదు, కానీ ఈమె నా కొరకు మంచి కార్యం చేస్తును అంటున్నాడు. మనం ఎన్నిసార్లు ప్రభు కొరకు మంచి చేయడానికి ప్రయాసపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మంచి అంటే ఏంటి? 1000 లక్షలు, ఒకవేళ వీలైతే 1 కోటి ఆయన కానుక ఇవ్వటమా? ఆలోచిద్దాం. మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవటమా? మరి ఈ స్త్రీ వలె
తన హృదయం అంతటిని కుమ్మరించుకుంటుంది. కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది. ఆయన పాదాలని విడవక ముద్దు పెట్టుకుంటుందని రాయబడి ఉంది వాక్యంలో. కనీసం మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ముద్దు పెట్టుకోగలమా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరన్నా ముద్దు పెట్టుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అని దీన్ని ముద్దు పెట్టుకోవటం, దేవుని పాదాలు ముట్టుకోవటం అని ఎప్పుడన్నా ఆలోచించామా? నేను ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ఒక యవనస్తుడు బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. నేను చదువుకున్నాను. అయితే అది ఈ యవ్వన బిడ్డను చూసేటప్పటికి నాకు సంతోషం వేసింది. చిన్నపిల్లలు కూడా వాక్యంలో బలపడుతున్నారు. లేకపోతే ఆ ఉదయాన్నే అది చదువుకోవాలని ఆశ. వాక్యం చదివేసుకున్నాక ఆ బైబిల్ పెద్దవాళ్ళు కానించుకొని ముద్దు పెట్టుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు అంతవరకు ముద్దు పెట్టుకోలే. నిజం, ఆ బిడ్డను చూశాక అది నేర్చుకోవటానికి నేను ఇష్టపడ్డాను. కీర్తనలో ఉంటుంది, కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఏంటండి చెప్పండి. 2వ కీర్తనలోనే ఉంటుంది అది. కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎడల అతడు లేని ఎడల ఆయన కోపించును. లేని ఎడల ఆయన కోపించును. మరి దినము బైబిల్ చదువుకుంటున్నాం, దినము దీన్ని ధ్యానిస్తున్నాం, దినము ఈ 40 దినాలుగా లేక ఈ 36 దినాలుగా ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడుపుతున్నాం. ఎంతవరకు చదివిన పాఠ్యభాగాన్ని లేకపోతే విన్న వాక్యాన్ని బట్టి మనల్ని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకి ఎన్నో సంవత్సరం, అన్ని ఈస్టర్లు, అన్ని మండల కాలాలు దాటి వచ్చేసాం. మన వయసులో ఇక్కడ చెప్పుకోకర్లేదు, కానీ ప్రభువుకి మనకి తెలుసు మనకి ఎన్ని అవకాశాలు ప్రభు ఇచ్చాడో. ఒకవేళ ఇది చివరి అవకాశం అయితే గత సంవత్సరం మనతో ఉన్న టీమ్ ఈ సంవత్సరం మనతో లేడు. క్షమించండి, ఆ బిడ్డను గుర్తు చేసుకోకుండా నేను ఈ ప్రసంగం చేయాలనుకున్నాను, కానీ యవ్వన బిడ్డ టిమ్మి అని మధ్యలో లేడు. కానీ ఎక్కడున్నాడు? ప్రభు దగ్గర ఉన్నాడు. ఈ లోక ప్రయాస అంతా మరి తీసివేయబడి ప్రభు పరదేశంలో ఉండటానికి ఆ బిడ్డకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. మరి మన సమయం ఎప్పుడో మనకు తెలియదు. సమయం పోనివ్వక మెళకువగా ఉండమని వాక్యం హెచ్చరిస్తుంటే ఎంత సమయం వాక్యంలో గడపడానికి మనం ప్రయాసపడుతున్నాం. 1వ దావీదు కీర్తనలో ఉంటుంది, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం చేయగలం ఆ పని. దివారాత్రం చేయగలం ఆ పని. ఆశ్రమంగా నేను కూడా చేయట్లా. ఒక సర్టెన్ పీరియడ్ పెట్టుకొని ఇన్ని అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అవుతుంది కనుక ఆ ప్రాసెస్ మనం వెళ్తున్నాం. కానీ దీన్ని ధ్యానపూర్వకంగా ప్రయాసతో ప్రభు ఆత్మ నడిపింపుతో చదవటానికి ఎంతమందివి ప్రయాసపడుతున్నాం. ఇక్కడ నిలబడి చెప్పటం సులభమే, తిరిగి ప్రయత్నం చేయటం ప్రభు సహాయం లేకుండా మనకి ఎవ్వరికీ సాధ్యం కాదు. 3వదిగా మనం గమనించినట్లయితే 3వ స్వభావం శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళు ఈ స్త్రీని బట్టి అభ్యంతరపడుతున్నారు, ఆమెకు అభ్యంతరం కలిగిస్తున్నారు. ఎందుకు నీవు ఈ అత్తర్ని ఇంత ఖరీదైంది, ఇంత ప్రశస్తమైంది, 300 దేనారాలకు ఇది ఎందుకు అమ్మలేదు? అమ్మేందుకు పేదలకు సహాయం చేయలేదు. మనం కూడా పేదలకు సహాయం చేస్తాం. ఎలాగా? వరదలు వచ్చినప్పుడు అమ్మ పాత బట్టలు ఇవ్వండి, ఇళ్ళు కాలిపోయినప్పుడు పాత సామాను ఇవ్వండి అంటే తప్పకుండా ఎంతో గొప్ప పని చేస్తున్నామని మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా వెళ్ళిపోతుందని మూట కట్టి ఇచ్చేస్తాం కదా. వరదలు వచ్చిన సమయం, అనేక చోట్ల ఎండాకాలాలు ఇళ్ళు పడిపోయిన సందర్భాలు. అంతెందుకు, మొన్న కరోనాలో ఎంతమంది నిరాశ్రయులైతే ఎంతమంది స్వచ్ఛందంగా మన కష్టార్జితాన్ని వాళ్ళ కొరకు వినియోగించాం. మనకంటే
హైందవులు గొప్ప పరిచర్య చేశారు. హైందవుల కంటే సినిమా వాళ్ళు ఇంకా గొప్ప పరిచర్య చేశారు. రాజ్ ప్రకాష్ కూడా కొన్ని బస్సులు ఈ మెడికల్ కిట్లతో పాటు కొన్ని బస్సులు ఇచ్చాడంట. అది వేరే వేరే కారణాలు చెప్పారు. కానీ మరి ఒక అతను, ఆ పేరు నాకు బాగా గుర్తుండిపోయింది, సోను సూద్ అనే అతను కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కొరకు వెచ్చించి వాళ్ళ స్వస్థలాలకు పంపడానికి, వాళ్ళకి దిన ఆహారం ఇవ్వటానికి. అతను హైందవుడో ఏ విశ్వాసం నాకు తెలియదు, హిందువే, అంటే ఏ బ్యాక్గ్రౌండో నాకు తెలియదు. కానీ తోటి మనిషిని ప్రేమించి ఆ కష్టాన్ని, వాళ్ళ కష్టంలో వాళ్ళ కష్టాన్ని పంచుకోవటానికి ప్రయాసపడ్డాడు. మనం కరోనా సమయంలో తలుపులు వేసుకొని ఉన్నామా? పక్క వాళ్ళ తలుపు కొట్టి కాఫీ ఇవ్వటానికి ప్రయత్నం చేశామా? నా వరకు నేను తలుపు వేసుకొనే ఉన్నాను. అయితే ఎందుకు అంటే నా బిడ్డలిద్దరికీ కరోనా వచ్చింది. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఇద్దరూ సఫర్ అయ్యారు. కానీ దేవుని మహాకృపలో వాళ్ళిద్దరూ స్వస్థత పొంది సజీవులుగా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. మనం ఎంతమందిమి మన తోటి వారి కష్టంలో అయ్యో అనుకుంటున్నామా? మన గుప్పిలు విప్పి సహాయం చేయటానికి ముందుకు వస్తున్నామా? ఈ సాయంకాల సమయంలో శిష్యులు అంటున్నారు, బేదలకు పంచివచ్చు కదా, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు? మనం కూడా చాలాసార్లు బిడ్డలను గద్దిస్తూ ఉంటాం, ఎందుకురా ఇంత వేస్ట్ చేస్తున్నారు, ఇది ఉంటే అబ్బా ఊరికమ్మా అన్న బిడ్డలు మనతో ఉన్నారు. కానీ బిడ్డలను గద్దించే తల్లులుగానే మనం ఉంటూ ఉన్నాం. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. దినవృత్తాంతాలను ద్వితీయోపదేశకాండంలోనే ఉంటుంది, బీదలు మీతో ఉన్నారు అన్నది. ఆ రెఫరెన్స్ నాకు గుర్తులేదు. కానీ బీదలకి సహాయం చేయటానికే ధనవంతులుగా మనల్ని ప్రభువు ఉంచాడు. అది ఎంత ధనమన్నా అవనండి, ₹1,00,00,000 అక్కర్లేదు, ₹1000 ఉన్నా చాలు సహాయం చేసే మనసు ఉంటే. మరి ఇక్కడ ఆ శిష్యుల్ని, ప్రత్యేకంగా యోధా ఇస్కరియోతుని మనం గమనిస్తే, ముందు ఒకసారి ఆ స్త్రీ గురించి చెప్తాను. ఈమె తన సంవత్సర కాలపు ఆదాయాన్ని ప్రభు పాదాల మీద కుమ్మరించడానికి ప్రయాసపడిందని నేను వాక్యం ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆ దినం మరి ఒక దినం కూలికి వెళ్తే ఒక దేనారం అంట. ఇది 300 దేనారాలకి ఎందుకు అమ్మలేదు అంటున్నారు అంటే 300 రోజుల కూలి. సంవత్సరానికి 365 రోజులు కదండి, 300 చెప్తారు ఏంటంటే, ఇప్పుడు మనకు ఆదివారాలు ఉన్నట్టే అప్పుడు వాళ్ళకి ఏమున్నాయి? సబ్బాతు దినాలు ఉన్నాయి. ఏమున్నాయి? సబ్బాతు దినాలు. అవి తీసేస్తే 300 రోజులు కౌంట్ వస్తుంది. ఆ 300 దేనారాలు అంటే ఆమె సంవత్సర ప్రయాస ప్రభు పాదాల మీద కుమ్మరించడానికి ఎలాంటి అభ్యంతరం ఆమె పడలేదు. దేవుని కృప కొరకు తనకున్నదంతా వెచ్చించడానికి ఆమె ఇష్టపడింది. మరి అదే శిష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా యోధా ఇస్కరియోతుని మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్తలో ఉంటుంది. ఎందుకు అని ప్రశ్నించిన వాళ్ళలో యోధా ఇస్కరియోతు ఉన్నట్టు. యోహాను సువార్త 12వ అధ్యాయం మరి 6-7 వచనాలు చూసినట్టయితే, వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి నుండి అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనక. మరి చాలామంది దగ్గర చాలా పరిస్థితుల్లో డబ్బులు మెయింటైన్ చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ డబ్బులు మెయింటైన్ చేయాలంటే అనా పైసలతో లెక్క చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వేలల్లో దాన్ని డిఫరెన్స్ని కరెక్ట్ చేసుకొని లెక్క రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. అకౌంటెంట్లకి ఇది బాగా తెలుస్తుంది. సరే, ఎవరికి తెలిసినా తెలియకపోయినా స్త్రీలంగా, తల్లులంగా, గృహిణిగా మనకు బాగా తెలుసు. మనకు బాగా తెలుసు 100 రూపాయలు మనకి ఇస్తే దాన్ని దేని కొరకు ఖర్చు పెడితే ఎంత ఒబ్బిడిగా మనం ఈ పరిస్థితిని నడిపించుకోగలమనే ఆలోచన, ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ యోధా ఇస్కరియోతు తన ఆశలకు లోబడి ధనాశ చేత పట్టబడి అందులో నుంచి ఆయనకి ఇవ్వబడిన ఆ సంచిలో నుంచి దొంగిలిస్తూ, అవి పూడ్చాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి?
పనేం చేయడు కదా, యేసయ్య ప్రభు వెనకాల తిరగటమే కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువును వెంబడించాడు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన మహత్కార్యాలని, ఆయన చేసిన మంచి పనుల్ని, ఆయన చూపించిన ప్రేమంతటిని చూస్తూ నడిచిన యూదా ఇస్కరియోతు ఏ విలువ లేని ఒక వెలకి ప్రభు నమ్మేశాడు. అవునా? ఏ విలువ లేని ఒక వెల. ఎంత కమ్మాడండి? గట్టిగా చెప్పండి అమ్మా. 30 వెండి నాణేలు. 30 వెండి నాణేలు. ఈ స్త్రీ ఎంత ఖర్చు పెట్టింది? 300 దేనారాలు. అక్కడ ప్రభు అంటున్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. మనం ఎంత విస్తారంగా ప్రభువుని ప్రేమించడానికి ప్రయాసపడుతున్నాం. మరి సాయంకాల సమయంలో మనకి ఇవ్వబడిన ఈ వాక్యంలో 3 వ్యక్తులు మనం చూచాం. మొదటి వ్యక్తి మరి తనకు కలిగిన మేలు తోటి వాళ్ళకి వస్తే వ్యసన పడుతున్నాడు. నా వరకు ఇది ఉంటే సరిపోయింది, కానీ అందరికీ ఈయనేంటి, ఈయన ప్రవక్త అయ్యుండి అనుకుంటున్నాడు. మరి రెండో వ్యక్తిగా మరియను పాపాత్మరాలైన స్త్రీని మనం చూస్తే, నేనెంత పాపినైనా నన్ను ప్రేమించే నా తండ్రి నాకున్నాడని ఒక గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో ఆయన ఎలాగన్నా కలుసుకోవాలి. అవమానం ఎదురైనా పర్వాలేదు, అవమానం ఎదురైనా పర్వాలేదు. ఇక్కడ మనం మరియ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. నాటి యూద సమాజంలో స్త్రీకి, అందులో యూద కట్టుబాటులో ఉన్న ఆ కన్యకి దేవుని వాక్యం పంపబడింది. దేవదూత వచ్చి ఒక విషయాన్ని ప్రకటించేసింది, నువ్వు ఒక కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన ఈ లోక పాపాలని పాపుల్ని రక్షించబోతున్నాడు. ఆమె ఒక ప్రశ్న అడిగింది, నేను పురుషుని ఎరుగని దానని. ఇది ఎలాగూ ఆ వృత్తాంతం అంతా మనకు తెలుసు. అయితే ఆమె ఒక్క మాట చెప్తుంది, దేవుని దాసురాలను ఆయన చిత్తం జరగాలి, ఆయన చిత్తమే నెరవేరుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మరి అదే లూకాసు వార్త 1వ అధ్యాయం మరి యాజకుడైన జక్కయ్యను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నా భార్య వృద్ధురాలు, ఇది నాకు ఎలాగంటున్నాడు. ఇక్కడ మరి అంటుంది, దేవుని దాసురాలను ఆయన చిత్తం నా ఎడలు జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా ఇంతకంటే భయంకరమైన కట్టుబాట్లు వాళ్ళకు ఉన్నాయి. ఆ కట్టుబాట్ల మధ్య, లోక నిందల మధ్య, అవమానాల మధ్య ఇవాళ మనం ప్రకటిస్తున్నా లేకపోతే వింటున్న యేసుక్రీస్తుని ఆమె గర్భం ధరించి మన కొరకు ఆ లోకరక్షణని ఆమె ఈ లోకానికి తీసుకురావడానికి దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడింది. మరి నీవు నేను ఏమై ఉన్నాం దేవుని చేతిలో? విని వెళ్ళిపోయే వారంగా ఉంటున్నామా? మరి ఒకవేళ ప్రకటించు లేక పంపించు అని ఒక నినాదం ఉంది, మీకు తెలుసా ఈ మాట? FMPB వాళ్ళు, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ వాళ్ళది స్లోగన్ ఇది, పంపించు లేక ప్రార్థించు. నువ్వు ప్రార్థన అన్నా చేయి, లేకపోతే నీ బిడ్డనో నీకు సంబంధించిన వ్యక్తులను పంపించు, లేదన్నా నీకు ధన సమృద్ధిని ఇస్తే ఆ సేవ కొరకు పంపించు లేక ప్రార్థించు. ఎంతమంది మీ ప్రార్థనలో మన తోటి వారిని బట్టి ఎత్తిపడుతున్నాం? మన పరిస్థితి ఎలాగుంటుందంటే, ఒక సర్కిల్లో మనల్ని మనం ఒక ఫ్రేమ్లో మనల్ని మనం పెట్టేసుకొని, పాస్టర్ గారు, పెద్దలు, మన సంఘం, మనము, మన కుటుంబం కాదా? ప్రభు ఏం చేస్తున్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన. లోక పాపం అంతటినీ మోయటానికి వచ్చాడు ఆయన. మరి లోకంలో పాపులందరి కొరకు నీవు నేను ప్రార్థించే వాళ్ళంగా ఉన్నామా? కనీసం మన పక్క బెంచ్లోనో మన పక్కింట్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళంగా ఉంటున్నామా? ఇవాళ రేపు అపార్ట్మెంట్ సొసైటీ అంటే దీంట్లోకి వచ్చేసాం. అపార్ట్మెంట్లు అంతా ఎలా ఉంటున్నాయి అంటే, ఈ డోర్ వేసేస్తే ఈ డోర్ కూడా వేసే ఉంటుంది, ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామంటే, మన పక్కింట్లో మన పక్క డోర్లో చనిపోయిన సంఘటన సంభవిస్తే వాళ్ళు చనిపోయారన్న విషయం కూడా తెలియనంత క్లోజ్డ్ సర్క్యూట్లో మనం ఉంటున్నాం. నిజం, మన అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే అది మనకి తెలియటం లేదు. మరి ఒకవేళ అతను హైందవుడు అయి ఉంటే, ఆమె హిందూరాలు అయి ఉంటే, ఆత్మ కొరకు నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా?
వాళ్ళకి నీవు వాళ్ళకి తెలియదు ప్రభువా, నువ్వు నాకు తెలుసు, వాళ్ళు నీకు తెలుసు ప్రభువా. ప్రభుకు అందరు తెలుసు కదా, ప్రభుకు అందరు తెలుసు కదా. మరి ప్రభువుకు అందరూ తెలిసినప్పుడు వాళ్ళని ప్రభువుకు అప్పగించే బాధ్యత నీ మీద పెడితే ఒక్కసారన్నా నీ అపార్ట్మెంట్లోనో నీ పొరుగింట్లోనో ఉన్న వాళ్ళ రక్షణ కొరకు దేవుని సువార్త వాళ్ళకి వినిపించాలనే ఒక ఆశతో ప్రార్థన చేసిన పరిస్థితులు నీకున్నాయా? ఆయన శిష్యులే, ఆయన వెంబడించిన వాళ్ళే ఏమైపోయారు? ఆయన సిలువ వేసి మరణం పొందగానే ఏమైపోయారండి? పారిపోయారు. ఒకవేళ ఈ దినాన ఆ పరిస్థితి మనకు ఎదురైతే మనం ఏమై ఉన్నాం? పారిపోయే వారంగా ఉన్నానా? ప్రభువును ప్రకటించే వారంగా ఉన్నామా? మరి సీమోను పరిసేయుడైన సీమోన్తో ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తల మీద నూనె వేయలేదు. కానీ ఈ స్త్రీని చూడు, ఆమె వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు విడిచిపెట్టలేదు, నన్ను ముద్దు పెట్టుకోవటం మానలేదు, నా తల మీద ఈ అత్తరు పోసి నన్ను, మరి యోహాను సువార్తలో ఉంటుంది, నన్ను అభిషేకించెను అని. ఇవాళ మన అంశం అభిషేకం. అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి? ప్రతిష్ఠించటం. మరి ప్రతిష్ఠ మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తిని ఘనపరచటం, హెచ్చించటం, సన్మానం చేయటం. ఇవన్నీ తోటి మనుషులతో మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే రిటైర్మెంట్లు, వెడ్డింగ్ డేలు, బేబీస్ బర్త్డేస్, వీటన్నిటిని మనం చేస్తూ ఉన్నాం. అయితే అది కాదు ఇక్కడ కావాల్సిన అభిషేకం. ఆత్మ అభిషేకం కావాల్సిన వారంగా ఈ దినం మనం ఉన్నాం. మరి ప్రభు వారిని మనం గమనిస్తే యేసు ప్రభు అభిషేకించబడ్డాడు. నా భూస్థాపితం కొరకు దీన్ని చేయనివ్వండి అంటున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది అభిషేకం గురించి. మార్కు సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 1 నిమిషం. బీదలు ఎల్లప్పుడూ మీతోనున్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపిత నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. నా శరీరమును ముందుగా అభిషేకించను. యేసు ప్రభు మరణానికి ఇది సాదృశ్యంగా ఉంది. ఆయన మరణించబోతున్నాడు. చదువుకున్న వాక్య భాగంలో మరి 26వ అధ్యాయం మత్తయి సువార్త మరి 2 దినములైన పిండిన పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడని ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26:2-3 వచనాల్లో ఈ అంశం ముద్రించబడి ఉంది. ఇంకా 2 దినములైన తర్వాత పస్కా పండుగలో నన్ను సిలువ వేయబోతున్నారంటే మరి ఆ కాంటెస్ట్ని పట్టుకొని వేరే దగ్గర ఉంటుంది. పేతురు అంటున్నాడు, ఇక ఇది ఎంత మాత్రం జరగకూడదు, ఇది నీకు దూరం అయిపోవాలి, అవసరమైతే నా ప్రాణాన్ని పెడతాను అంటున్నాడు పేతురు. చేశాడా పేతురు? ఆ పని చేయగలిగాడా? ఆయన వెనకే నడిచాడు, దాక్కొని ఆయనకి ఏం జరుగుతుందో చూడటానికి నడిచాడు. కానీ ఫైనల్గా తన దగ్గరికి వచ్చి నువ్వు ఆ మనిషితో ఉన్నావు కదంటే ఏం చెప్తున్నాడు? ఒట్టు పెట్టుకోవటానికి, శపించుకోవటానికి ఏమాత్రం అభ్యంతర పడకుండా నేను ఆయన ఎరగనే అంటున్నాడు. ప్రభు ముందే పేతురుని హెచ్చరించాడు, నన్ను ఎరగనని కోడి కొయ్యక మునుపు ఎన్నిమార్లు? 3 మార్లు నువ్వు బొంకుతావని. చూడండి, ప్రభుతో ఉండి ఇస్కరియోతు యూదా ప్రభు నమ్మివేస్తే ప్రభుతోనే ఉన్న పేతురు ప్రభువుని ఎరగనని బొంకాడు. వీళ్ళిద్దరు చేసిన దాంట్లో ఏ డిఫరెన్స్ లేదు. అయితే ఒక్క సత్యం ఏంటంటే ఎప్పుడైతే ప్రభు దృష్టి పేతురు మీద నిలిచిందో వెంటనే ఏమవుతున్నాడు పేతురు? వెలుపలకు పోయి పశ్చాత్తాపడ్డాడు. కనుక పేతురు అనే బండ మీద
ఈ సంఘాన్ని నేను కట్టబోతున్నానని ప్రభు ప్రకటించాడు. ఇక్కడ ప్రభు అభిషేకాన్ని మనం గమనించినట్లయితే ఆయన మరణం కొరకు ఇది చేయబడిందని మనం చూస్తూ ఉన్నాం. ఈ మరణం ద్వారా మానవులోని మరణ భయాన్ని పారద్రోలబడింది. యేసుక్రీస్తు మరణం ద్వారా మానవుల్లో ఉన్న మరణ భయం పారద్రోలబడిందంట. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ, ఆయన తిరిగి లేచాడు. ఆయనతో పాటు మనం లేవటానికి అర్హులంగా ఉన్నామా? ఆయన లేపుతాడు. లేచినప్పుడు ఆయనతో ఉండటానికి అర్హులంగా ఉన్నామా? త్రోసివేయబడే స్థితిలో మనం ఉన్నామా? గమనించుకుందాం. మరి శిష్యులు కూడా ఆయన సిలువ వేసినప్పుడు పారిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రభువుకి ఈ అభిషేకం ఎప్పుడు జరిగింది? మరే చేయటం ద్వారా జరిగిందా? ఇంకా ముందు ఎక్కడన్నా ఉందా? ప్రభువుని అభిషేకించిన స్థితి ముందు ఎక్కడన్నా ఉందా వాక్యంలో? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మానికి దిగినప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీ దగ్గర అంటే కాదు, మరి ఈ పరిస్థితి అంతా ఇలాగో జరగటం క్రమమై ఉంది కనుక నీవు నాకు బాప్తిస్మం ఇవ్వని ఆయన నీళ్ళలోకి దిగటం, బాప్తిస్మం ఇవ్వటం. అక్కడ ఒక మాట ఉంది, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయం యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగివచ్చి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరిశుద్ధాత్మ దిగిరావటం యేసు ప్రభు బాప్తిసం జరిగిన వెంటనే జరిగినట్టు మనం చూస్తున్నాం. ఆయన ఆ జీవితకాలం 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో నడిచి ఈ లోక పరిస్థితులన్నిటిని అనుభవించుతూ నడిచినప్పుడు మరి మార్కు సువార్త 2వ అధ్యాయానికి మార్కు సువార్తలోకి వచ్చేటప్పటికి కానీ ప్రభు పరిచర్య ప్రారంభించలేదు. అయితే ఆ ప్రారంభించిన తర్వాత జరిగిన ఈ సంఘటనలో ఈ స్త్రీ ద్వారా ప్రభు మరలా అభిషేకించబడినట్టు, అత్తరు ద్వారా అభిషేకించబడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రభు మరణించి తిరిగి లేచుట ద్వారా ఏమి జరిగింది? ప్రభు మరణించినప్పుడు శిష్యులు చెల్లాచెదురైపోయారు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ చెదిరిపోయారు, భయపడి పారిపోయారు. ఎక్కడున్నారు? మేడగదిలో దాక్కున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మేడగదిలో దాక్కున్న శిష్యులు బయటకు రావట్లేదండి. అమ్మో ప్రభునే ఇలా చేశారు, మనమెంత అనుకొని భయపడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే వారి మీదకి అగ్ని దిగి వచ్చిందో, పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిందో, మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగాబింపబడి వారికి కనపడెను. వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. అగ్ని ఎప్పుడైతే నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలిందో వారందరూ పరిశుద్ధాత్మతోటి అభిషేకింపబడ్డారు. మనం ఎంతమంది మీ పరిశుద్ధాత్మ దిగిరా అని ప్రార్థన చేస్తున్నాం? మరి ఒక దగ్గర నేను చదివాను, మన ప్రార్థన అంట కిరాణా కొట్టుకెళ్ళి ఆ చిట్టి చదివిన ఆ లిస్ట్ లాగా ఉంటుందంట. ఏంటి మేడం చెప్పండి, రాసుకుంటానంటే ఆ కందిపప్పు, మినపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, ఉప్పు చెప్తాం మనం. ఆ కిరాణా షాప్ అని రాసుకొని ఆ చిట్టి ఒక పనివాడికి ఇస్తాడు, రై మేడం గారికి త్వరగా కట్టు కదా. అంటే ఇప్పుడు అన్నీ సూపర్ మార్కెట్లు వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. నా చిన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో నేను ఎరిగిన ఆ కిరాణా పరిస్థితి అది. అంటే నేను వెళ్ళలేదులేండి, ఎప్పుడు చెప్తున్నాను. కిరాణా లిస్ట్ లాగా ఉంటుందంట ప్రభు దగ్గర మన ప్రార్థన. నేను, నా కొడుకు, నా భర్త, నా బిడ్డ, నా ఇల్లు, నా కోళ్ళు, నా అవునా? అవును, నాతో సహా అవును, అభ్యంతరం లేకుండా. ఎందుకంటే మన చిన్న బుద్ధికి ఈ జ్ఞానం సరిపోవట్లేదు, అందటం లేదు. మన చిన్న బుద్ధికి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మర్మాలు గ్రహించే శక్తి సరిపోవట్లేదు. కనుకనే పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మనం ఎన్నో 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 ఊహించుకుంటాం,
ఎన్నో చేయాలని ప్రయాసపడతాం, ఎన్నెన్నో కోరికలతో లోకంలోనికి నడుస్తూ ఉన్నాం. జాగ్రత్త. మరీ వలె ప్రభువును వెతకటానికి ప్రయాసపడితే ఆయన ఇచ్చే నిత్య ఆశీర్వాదం, సంపూర్ణ సమర్పణ పొందుకోవటానికి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుంది. ఒకవేళ సీమోను వలె శిష్యుల వలె అభ్యంతరపడితే ప్రభు గద్దింపుకు మనం లోను కావాల్సిన వారంగా ఉన్నాం. గమనించుకుందాం. ఈ 37వ రోజు ఈ వాక్యాలన్నిటిని ఒకసారి క్రోడీకరించుకుందాం. చాలామంది వాక్యాలు ఏ దినం వాక్యం ఆ దినం రాసుకుంటారు. నేను రాసుకుంటాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ దీన్ని రివ్యూ చేసుకుందామా అంటే ఈ 2 రోజులు అయిపోయాక, ఈస్టర్ అయిపోయాక కూర్చుందాం అనుకుంటాను. చాలాసార్లు కూర్చోలేకపోయాను, నిజం. ఎందుకంటే రాసుకునేటప్పుడు, వినేటప్పుడు చాలా యాంగ్జైటీతో ఉంటాం మనం. అబ్బా ఎంత బాగా చెప్పారు, ఎంత విపులంగా అరటిపండు వచ్చినట్టు చెప్పారండి అంటారు. మరి అరటిపండు తింటేనే రుచి వస్తుంది, రుచి తెలుస్తుంది మనకి. కానీ తినే ప్రయత్నం చేయటంలో మనం రాసేసుకున్నాగా, ఉంది మన దగ్గర భద్రంగా. ధరించి చదవమంటున్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం నందు, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. చేయగలవా దివారాత్రం? పోనీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నా చేస్తున్నామా దానియేలు వలె? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రభు తట్టు తిరిగి? మరి దావీదైతే 7 మార్లు చేసేవాడంట ప్రార్థన. అయినా పడిపోయాడు. ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా ఈ కంటి ఆశ లేకపోతే నేత్రాశ, జీవపడము మనిషిని పడేసే పరిస్థితికే నెట్టివేస్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆ పడిపోయిన దావీదు తిరిగి ప్రభువును వేడుకుంటున్నాడు. 31 దావీదు కీర్తన అనుకుంటా, నాకు జ్ఞాపకం లేదు. నేను చేసిన నా స్థితిని నాకు చూపించు, నన్ను క్షమించు, ఈ దురభిమాన పాపంలో నుండి నన్ను విడిపించు అంటున్నాడు ఒక దగ్గర. దురభిమాన పాపం అంటే ఏంటి? స్వనీతి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను నా ఆహారాన్ని పక్క వాళ్ళతో పంచుకుంటున్నాను, నా పాత బట్టలన్నీ పంచిపెట్టేస్తున్నాను, నేను ఇన్ని మంచి కార్యాలు. ఏ మంచి కార్యం మన పాపాన్ని కడగదు, కానీ యేసు రక్తంలో మనల్ని మనం కడుక్కోవటానికి ప్రయాసపడినప్పుడు మాత్రమే పాప క్షమాపణ, పాపం నుండి విడుదల మనం పొందుకోగలం. మరి సాయంకాల సమయంలో ముగింపుగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే వాళ్ళకి అగ్ని అభిషేకం జరిగిందో శిష్యులందరూ, ఆ క్రింద వృత్తాంతం మనకు తెలుసు. మరి మిగిలిన అధ్యాయాల్లో అక్కడ ఉన్న వేరే జాతులు, భాషలు అన్నీ మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మరి ఇదే పత్రికలో 5వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది, ప్రభువు కొరకు ఈ నింద పట్ట మనకి, చదువుతాను ఉండండి, 5:41లో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆ మహాసభ నుండి వెళ్ళిపోయారు. ఆ నామం కొరకు నిందించబడటం, కొట్టబడటం. ఇవాళ రేపు ఎటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది ఒకసారి గమనించుకుందాం. కడవరి దినాల్లోకి వచ్చేసాం. బైబిల్ తీసేసే రోజులు రాబోతున్నాయి. ఎంతమందికి ఎంత వాక్యం కంఠస్థం ఉంది, వాక్యం హృదయంలో ఉంది. ఇది మన చేతిలో లేకపోయినా మన హృదయంలో ఉంటే మన ప్రభు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను మనతో పంపించానని చెప్తూ ఉన్నాడు. మరి సాయంకాల సమయంలో ఆయన తట్టు తిరిగి, మరి ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన వల్లే బ్రతకటానికి, ఆ సేమ్ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు? తగ్గించుకునే మనసు, దీనునిగా రిక్తునిగా చేసుకునే మనసు మనం కలిగి ఉండాలని ఈ సాయంకాల సమయం మనల్ని హెచ్చరిస్తుంది వాక్యం. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోగలమని నిర్ద్వందంగా వాక్యం వివరిస్తూ ఉంది. మరి నేటి దినాలు మనం చూస్తున్నట్లయితే యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉందంట. అవునా?
మనం కళ్ళతో చూడలేదు కానీ కళ్ళతో చూసిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. నేను మీ మధ్య వాక్యం చెప్పి వెళ్ళిన మధుమతి 16వ తారీఖు ఉదయం, మార్చి 16వ తారీఖు తెల్లవారుజామున వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి. దానికంటే ముందు వాళ్ళ అక్కపిల్లలు మార్చి 2వ తారీఖు, మార్చి 3వ తారీఖు, మార్చి 5వ తారీఖు వాళ్ళ ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళు రీషెడ్యూల్ చేసుకొని ఇంకో దగ్గర నుంచి వెళ్ళిన పరిస్థితులు నేను విన్నాను. మరి నేను ఆ సమయంలో ఇక్కడ లేను, నేను వైజాగ్లో ఉన్నాను. అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ మరి మీరు బయలుదేరారా అంటే, ఆంటీ బయలుదేరిపోయాం, ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం నేను లోపలికి వెళ్ళి చెక్కిన్ అయ్యాని మీకు ఫోన్ చేస్తాను, మీరు నా కోసం ప్రార్థన చేద్దురుగానని చెప్పింది ఆ అమ్మాయి. సరే అని నేను కూర్చొని ఉన్నాను. 10:30, 11, 12, 1 గంట ఫోన్ లేదు, ఏమైందో తెలియదు. నేను ప్రార్థన అయితే చేస్తున్నాను. నేను ఒక్కటి నమ్మాను, ఏంటంటే ఆ అమ్మాయి ప్రార్థన ఆ అమ్మాయిని అక్కడికి క్షేమంగా చేరుస్తుంది. మరి నాలో అంత ప్రార్థన విశ్వాసం ఉందో దేవునికి తెలియాలి. కానీ ఆ అమ్మాయిని నేను ఎరిగిన ఈ 25 సంవత్సరాల్లో నేను చూచిన ఆ బిడ్డ, ఆయన అంటున్నాడంట, అమ్మాయి క్యాన్సిల్ అయిపోతే మనకు కూడా క్యాన్సిల్ అయిపోతాం, నువ్వేంటి సర్దేస్తున్నావు అని అడిగితే, మీరు ఆ మాట అనొద్దు, మనం వెళ్తున్నాం, మీరు సర్దుకోండి అని చెప్పిందండి. మరి ఆ ఎయిర్పోర్ట్లో, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రెడీగా ఉందరండి అనేవాళ్ళంట. గబగబా వెళ్ళి క్యూ కట్టేటప్పుడు నో 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 వెళ్ళిపోండి, గో టు సేఫ్ సైడ్ అని చెప్పేసి అనౌన్స్ చేసేవాళ్ళంట. వీళ్ళిద్దరూ అయితే వేరే, వాళ్ళకి ఇంకో తోకం తగిలించుకున్నారు. ఎవరో అమెరికా నుంచి ఫోన్ చేసి, మా అమ్మగారిని కూడా కొంచెం తీసుకురండి, ఆవిడ వస్తున్నారంటే సరే అందంట. కానీ ఆమె 74 సంవత్సరాల వృద్ధురాలు, ఆమెకు హ్యాండ్ బ్యాగ్, ఇంకోటి వాటన్నిటితో ఆ బిడ్డ నడవటానికి ప్రయాసపడి ఆ వీల్ చైర్లో ఆమెను తీసుకెళ్ళేవాడు. అమ్మ నాకు ఇంకో పని ఉందని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడంట. చూడండి, 5 రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ చేసింది నాకు, అంటే క్షేమంగా చేరాం. అయితే మా ముందు మా వెనక బాంబులు పట్టడం, ఆ మిజైల్స్ పట్టడం నేను చూశాను ఆంటీ, నేను చూశాను. కానీ ఒక్కటే ప్రార్థన చేసుకుని, నన్ను బట్టి వీళ్ళందరికీ క్షేమాన్ని ఇవ్వు దేవా అని అడిగాను. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. ఈ దినాన ఆ యుద్ధం మన వరకు వస్తే మన పరిస్థితి ఏంటి? యుద్ధాన్ని బట్టి భయపడే వాళ్ళంగా ఉన్నామా? ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన మహిమ కొరకు జీవించడానికి మరి ప్రయాసపడే వాళ్ళంగా ఉన్నామా? ఇంకా మరణ భయంతో పట్టబడి మనం వెంటాడుతున్న భయాన్ని బట్టి మనము పారిపోయే స్థితిలో ఉన్నామా? లేదా దేవుని ప్రణాళికలో ఈ సాయంత్రం మనల్ని ఈ సమయంలో ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన ప్రణాళికలో క్రైస్తవునిగా మనం ఆయన ఉంచిన బాధ్యతను మనం నిర్వర్తించడానికి ప్రయాసపడదామా? ఈ సాయంకాలం ఈ వాక్యం వింటున్న మనం ఒకవేళ ఇదే ఆఖరి సంవత్సరం అయితే, ఈ నేడే రక్షణ దినం అంటున్నాడు ప్రభు లూకాసు వార్తలో, ఇది అనుకూల సమయం అంటున్నాడు. వింటున్న వాక్యాన్ని బట్టి ప్రభు దాసులుగా, ప్రభు యోధులుగా, యేసు ప్రభు కుమార్తెలుగా, కుమారులుగా ఆయనతో కలిసి నడవటానికి మనకివ్వబడిన ఆధిక్యతను స్వతంత్రించుకొని ఆయన సువార్తను ప్రకటించే, జీవించే సువార్తగా నీవు నేను మనల్ని మనం మార్చుకుందామా? మరొక నానుడు ఉంది, బైబిల్లో 4 సువార్తలు ఉంటే 5వది మన వ్యక్తిగత జీవితం, జీవించే సువార్త అంట. జీవించే సువార్తగా మనం ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ రాత్రి సమయంలో అభిషేకం పొందిన ప్రభు నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొంది తిరిగి లేచాడు. అదే ప్రభు మనల్ని అనాథలుగా విడవలేదు, కానీ పరిశుద్ధాత్మను మన కొరకు పంపమని తండ్రిని వేడుకున్నాడు. కృపాకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉన్నాం. మరి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన ఇచ్చిన భాగ్యాన్ని స్వతంత్రించుకొని నడిచే సువార్తగా ఉండటానికి ఈ దినం ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన పరిస్థితి ఏంటి? అవును ప్రభా, నీ చిత్తం జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరే వలే చెప్తున్నావా? నీ దాసురాలని ఆయన చిత్తం నా ఎడల జరగాలి అంటుంది. నీ దాసురాలని, నీ దాసుడిని నీవు అప్పచెప్పిన పని చేయటానికి నేను ముందుకు వస్తున్నాను ప్రభా. నన్ను నీ ఆత్మతో అభిషేకించి బలపరచుమని ఈ రాత్రికాల సమయంలో ప్రభువును వేడుకుందాం. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు
తన కృపను సహాయాన్ని మనలో ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పాట శ్రీమతి బ్యూలా పాల్ గారు పాడు. ఆరాధనాలందుకో ఆరాధనాందుకో పాప క్షమాపణ జీవమునిచ్చి కరుణామయ అందుకో ఆరాధనా అందుకో. అబ్రాము ఇస్సాకు యాకోబు దేవా మోషతో అన్నావు ఉన్నానని. అబ్రాము ఇస్సాకు యాకోబు దేవా మోషతో అన్నావు ఉన్నానని. అయినా నీవు అల్ఫయు నీవే ఓమేగయు నీవే అత్యంత రహితుడ నీవే అని ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా అందుకో ఆరాధనా అందుకో ఆరాధనా అందుకో. పాపంబున జన్మించి నశించి తిని లోకంబో నాదంచు ఆశించి తిని. పాపంబున జన్మించి నశించి తిని లోకంబో నాదంచు ఆశించి తిని. అయినా నీవు రక్షణనివ్వా ప్రేమించి పంపితివి యేసు ప్రభును. ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా అందుకో ఆరాధనా అందుకో ఆరాధనా అందుకో. తెలిసి కొంటి నా యేసు నిన్ను సర్వశక్తి గల ప్రభువనియు. తెలిసి కొంటిని నా యేసు నిన్ను సర్వశక్తి గల ప్రభువనియు. రానున్నావు మరలా నాకై ఆనంద దేశంలో నన్నుంచుటకై
ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవమునిచ్చి కరుణామయా అందుకో ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో పాప క్షమాపణ జీవమునిచ్చి కరుణామయా అందుకో ఆరాధనా అందుకో. సంఘ ప్రార్థనను డాక్టర్ అరవింద్ గారు చేస్తారు. ప్రేయర్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ 37వ దినమునైనా మీ యొక్క శ్రమకాల ఆరాధనలో మేమందరం పాలు పంచుకోవటానికి మాకిచ్చిన అవకాశం బట్టి, సమయం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన వాక్యమునైనా మాకు వినిపించి మా హృదయమునైనా తెరిచిన దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మా రెడీమర్ రోదన సంఘమును జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఒక చిన్న మందవలనైనా మీ యొక్క సన్నిధిలో కూర్చుని మేమందరం ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నీ మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మేము అడిగిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన కూడా నైనా మీ పాద సన్నిధి చేరుతుందని మేము నమ్ముచున్నాం నాయన. మా సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనకి నైనా మీరు సమాధానం దయచేస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎన్నో అద్భుతాలను, ఎన్నో స్వస్థత కార్యములనైనా మా మధ్య జరిగిస్తున్న దేవా, నేటికినైనా మాతో మాట్లాడుచు స్పష్టంగానైనా మీకు క్రియలను మాకు చూపిస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు తప్ప మాకు ఏ ఒక్క ఆశ్రయము లేదు నా తండ్రి. మీరు తప్ప మమ్మల్ని నడిపించే వారు ఎవరూ లేరు నా దేవా. యేసయ్యా, మిమ్మల్ని నమ్ముకుని మేము బ్రతకగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. మీకు సన్నిధికినైనా రావడానికి మేము ఆసక్తి చూపించుండగా, ఆన్లైన్లోనైనా మేము ప్రతి దినము కూడానైనా అటెండ్ అవుతుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఒక కుటుంబం వల్లనైనా మేమందరం మీ సన్నిధిలో ఉంటుండగా దేవా, మా సమస్త అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు, మా సమస్త లోటుపాట్లు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క దానికి సరైన సమయంలో సమాధానం దయచేయమని అడుగుచున్నాం నాయన. గొప్ప దేవా, అనారోగ్యంతో ఉన్న వారి గురించి మీ సన్నిధిలో పెట్టుచున్నాం తండ్రి. యుద్ధ వాతావరణం గురించి మీ సన్నిధిలో పెట్టుచున్నాం తండ్రి. పరీక్షలు రాసేవారి గురించి మీ సన్నిధిలో పెట్టుచున్నాం నాయన. మా ప్రతి సమస్య మీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం దేవా. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దేవాది దేవా, ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనకి నాయన మీరు సమాధానం ఇస్తున్నారు తండ్రి. ఎన్నోసార్లు మీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినప్పుడు, ఎన్నోసార్లు మీ సన్నిధిలో హృదయ వేదనతో అడిగినప్పుడు తండ్రి మీరు సమాధానం దయచేశారు తండ్రి. ఎంతోమందికి స్వస్థతనిచ్చారు, ఎన్నో సమస్యలకు మీరు జవాబును దయచేశారు మేము నమ్ముచున్నాం నాయన. మా జీవితంలో తండ్రి అనేక మేలులు మేము చూడగలిగే శక్తిని దయచేయండి తండ్రి. నా ప్రాణమాన అంతరంగమా, దేవుడు చేసిన మేలులో ఏ ఒక్కటే మరొకమో అన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రతిదినము మీ సన్నిధిలోనైనా మీరు మా పట్ల చూపించిన కృపను బట్టి, మేలును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మేము ముందులకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. మా జీవితంలో మీరు నడిపిస్తుండగానైనా సమస్తము మీ చిత్తమునకునైనా విడిచిపెట్టినైనా మేము బ్రతకగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. మా ఆలోచన కాదు కానీ ప్రభువా, మా తలంపులు కాదు కానీ ప్రభువా, ఎంతో ఉన్నతమైన మీ యొక్క చిత్త ప్రకారం మేము నడుచుకోగలిగే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా సంఘమును బలపరచమని అడుగుతున్నాం తండ్రి. చిన్న సంఘంగా మేము ఉన్నప్పటికీ తండ్రి ఒక బలమైన ప్రార్థన సంఘంగా మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుతున్నాం నాయన. ప్రార్థనలన్నింటినీ సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ వైపు త్రిప్పమని అడుగుతున్నాం తండ్రి. మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క లోటుపాట్లను సరిచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క శ్రమకాల దినములలో తండ్రి నిన్న మీకు సన్నిధిలో ప్రార్థిస్తుండగా, మీకు సన్నిధికి వస్తుండగా నాయన మా హృదయంలో మీ వైపు చూడలకు సహాయం చేయండి తండ్రి.
మీ వైపు మేము అడుగులు వేయడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి దినము ఏదో ఒక కొత్త అంశమును మేము ఇక్కడ నేర్చుకుని తండ్రి, మీ యొక్క సన్నిధికి మేము దగ్గరగా రాగలిగే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా యొక్క సంఘాన్ని బలపరచండి, మా యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయండి తండ్రి. నాయన చెదిరిపోయిన వారందరినీ తిరిగి తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. దూరంగా వెళ్ళిపోయిన వారందరినీ తిరిగి తీసుకురామని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క సంఘంలో నాయన ఐక్యమత్యంతో మేము అందరం ఉండి ప్రార్థించగలిగే శక్తిని మాకు దయచేయమని నాయన. మా సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆయన మాటలు మేము ఆలకించి తండ్రి, మీ వైపునైనా మేము అందరం అడుగులు వేయగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రభువా. మమ్మల్ని అందరినీ మీరు తాకి స్వస్థపరిచి ముట్టినైనా మీ యొక్క మార్గంలో నిలుచుటకు మాకు శక్తిని అనుగ్రహించమని మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప చేత మనందరము మండల కాలంలోని 37వ దినమున ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇది నా సాయంకాల ఆరాధనలు బైబిల్ చదివినటువంటి జాయ్సీ గారు, ఆండ్రూ పాల్ గారికి, అలాగే ప్రార్థించినటువంటి కెజయ గారికి, అరవింద్ గారికి, ప్రత్యేకమైన కీర్తన లేక గీతం పాడినటువంటి బ్యూలాపాల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మరి చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం విన్నాం. ముఖ్యంగా మరి మేడం శ్రీమతి ప్రిసిల్లా కాంతకుమార్ గారు చాలా చక్కగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని అక్కడున్న వ్యక్తులను బట్టి యేసు, అలాగే బేతనీ వాడైన సీమోను, ఒక స్త్రీ, అలాగే శిష్యులు వాళ్ళ జీవితంలోనున్న అనుభవాలన్నింటినీ ఎలాంటి అనుభవాల్లో వాళ్ళు పొందారో తెలియజేస్తూ మన జీవితాల్లో కూడా నలుగురిని పోల్చి మనం ఎట్లా ఉన్నాం, మన జీవితం మారిందా, మన జీవితం యేసుక్రీస్తుకు దగ్గరగా ఉందా, ఇప్పుడున్న జరుగుతున్నటువంటి రెండవ రాకడకు సమీప్యతలో ఉన్నామనుకుంటున్న మన జీవితం యేసుక్రీస్తుకు సమీపంగా ఉందా అని చాలా చక్కగా, నిజంగా చాలా చక్కగా వర్ణించారు, వివరించారు. వారికి రెడీమర్ లూథరన్ సంఘం తరపున, నా తరపున హృదయపూర్వకమైన వందనాలు అమ్మగారికి తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ దినం 2 days tiffin is sponsored by Kalyani and Suryaprakash garu. Tomorrow అదారీతని 38వ దినం, ముఖ్యంగా మాండీ థర్స్డే అని పిలువబడుతున్న దినమున మనము రేపు ఆరాధనలో పాల్గొననున్నాం. రేపు వాక్యోపదేశం పాస్టర్ గారే చేస్తారు. ఆరాధనలో పరిశుద్ధ సంస్కారం అనగా ప్రబోజన సంస్కారం ఆచరించబడుతుందని మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. అందరము లేచి నిలబడితే ముగింపు ప్రార్థన, అలాగే ప్రభు ప్రార్థన అనంతరం దీవెన పొంది సెలవు గీతంతో సెలవు పుచ్చుకుందాం. ప్రార్థన చేద్దాం. కనికరమగల, ప్రేమగల, దయగల తండ్రి, నీ నామమును ఘనపరచి స్తుతించడానికి మండల కాలములోని 37వ దినమున మీ ఆత్మ ప్రేరణ చేతనే మేమందరము నీ మందిరమందు కూడి ఇంతదనుక నిన్ను స్తుతించి వాక్యం చదివి ప్రార్థించి ఆయన ఆరాధనలో మిమ్మల్ని మహిమపరచనామని పూర్ణంగా విశ్వసించుచు ఉన్నాం. దయగల తండ్రి, ఇటు గొప్ప భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై కూడా హృదయపూర్వకమైన వందనములను చెల్లించుకుంటున్నాం. ఈ దినం మంచి వర్తమానాన్ని మేము విన్నాం. ఇదిగోనైనా
శ్రీమతి ప్రిసిల్లా కాంతకుమార్ గారిని బట్టి నీకే వందనములు. మా తండ్రి, వాక్యము అట్లాగే జీవిత అనుభవం మేళవించినటువంటి చక్కని వాక్యాన్ని నిదాసురాల ద్వారా మీరు మాకు అందించినారు. మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నిన్ను వెంబడించడంలో ఎక్కడ వెలితి పడ్డామో, ఎక్కడ పాపములు ఉన్నామో, ఎక్కడ నీకు అవిధేయతను ప్రదర్శిస్తున్నామో తెలుసుకొని వాటన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమ పొందిన వారమై ఆయన మేము వెంబడించుచున్నటువంటి క్రీస్తును నిజమైన మా సిలువనెత్తుకొని, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన అశోధనలను, బాధలను, అనారోగ్యాలను, ఇంకా ఇతరమైన హింసలను వాటిని ఎదుర్కొనేటప్పుడు సైతం ధైర్యముగా క్రీస్తునందు మా జీవితాన్ని కొనసాగించుకోగలుగుటకు నీ వాక్య బలము, ఆత్మబలము మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా తండ్రి, వాక్యం అందించిన నీ దాసురాలకి మంచి ఆరోగ్యము, శక్తిని, ఇంకను ఆత్మజ్ఞానమును అనేక మందికి ఆయన ఆయా సమాజ కూటాల్లో ఆమె ప్రసంగించినప్పుడు నీ చేతి పూర్వగా వాడుచు మీరే ఘనతా మహిమలు పొందుతూ నీ దాసురాలని, వారి సేవలను ఆశీర్వదించండి. వారికి అనుగ్రహించినటువంటి కుమారుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా పాస్టర్ గారిని, ఆయన రెవరెండ్ శామ్యూల్ జ్ఞానదీప్ గారిని మీరు దీవించమని, ఆయన పరిచర్యను ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఇదిగో నాయన సంఘ బిడ్డలందరూ ఇక్కడ కూడి ఉంటుండగా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. జూమ్లో పాల్గొంటున్న వాళ్ళని ఆయన ఈ దినము ఆయా కారణాల చేత నీ సన్నిధిలోనికి రాలేక వెనుకబడిన వారి కొరకును ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, నీ దీవెనతో వారిని కప్పండి. దయగల ప్రభువా, నాయన మేము రేపటి దినమందు మరి మీరు అనుగ్రహించే ప్రభు భోజన సంస్కారములో పాల్గొనడానికైనా ఆయత్తపాటును మా కొరకు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, రాత్రి కాలం మాకు కావలసిన ప్రశాంతత, మంచి నిద్రనివ్వండి. ఉదయాన్నే నాయన వేకుజాముననే లేచి మరలా మీ నామాన్ని ప్రార్థించి మా పని పాటలన్నింటిలో, పరిచర్యలన్నింటిలో మీ తోడ్పాటును కోరుకుంటున్నాం. మమ్మల్ని నడిపించండి. సమస్త విషయాల్లోనూ మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకొని ఎల్లవేళలా నీ మహిమ కొరకే మా జీవితం ఉన్నదని క్రైస్తవ బిడ్డలంగా ఆ గురి కొరకే మమ్మల్ని మేము సమర్పించుకొని బ్రతకగలుగుటకై సహాయం చేయమని, ఇంకనూ మేము అడుగుక మరచిన ప్రతి దీవెనిమ్మని, ముఖ్యంగా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నీ వలన ఆశీర్వదించబడుతున్నారు. ఆయన నమ్మకమైనటువంటి మంచి సాక్షులుగా ఉండడానికి అందరినీ మీరు ఆయత్తపరచని ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. తగల మా ప్రభానికే వందనములు. మేమే నాయన కేవలం మా కొరకే కాదు కానీ ఇదిగో నాయన ఆంధ్ర సువార్తికి లూథరన్ సంఘం కొరకును, ఇతర సంఘముల కొరకును, సార్వత్రిక సంఘం కొరకును ప్రార్థిస్తున్నాం. నీ కృపా చిత్తమున నాయన ప్రతీది కూడా సంఘం యొక్క ఆయన సార్వత్రిక సంఘం యొక్క అభివృద్ధి కొరకై ఉండగలుగుటకు నీ సహాయం మాకందరికి ఇమ్మని ఈ రాత్రికాలపు కృపలకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాదస్థానిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలో నీ ఏకాదశులు తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. 649వ సెలవు గీతంగా కీర్తన పాడదాం. పరమా జీవము నాగునివా, తిరిగి లేచెను
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను నన్ను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను